హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇది కేవలం ఒక ఆసక్తిగా అయితే వచ్చింది కాదమ్మా. బహుశా చాలా రోజులుగా నీలో ఒక ప్రశ్న తిరుగుతూ ఉండొచ్చు. ఎందుకు అన్నీ ఆలస్యం అవుతున్నాయి, నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది, అలాగే మిస్ అవుతారు, ఏదైతే మీరు మిస్ అవుతున్నారో నేను మిస్ అవుతుంది ఏమిటి, ఇట్లా ఇట్లా. కానీ ఈరోజు కాళీమాత ఒక వేరే విషయం చెప్తున్నారు మీకు ఈ రీడింగ్ ద్వారా. ఆలస్యం అంటే తిరస్కారం కాదమ్మా, అలాగే నిశ్శబ్దం అంటే సమాధానం లేదని కూడా కాదు. ఓకే, ఆగిపోయినట్టు కనిపించే కాలము చాలాసార్లు పునాది వేస్తున్న కాలము అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగడం లేదు అనిపించే దశలో కూడా లోపల కనిపించని మార్పులు జరుగుతుంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, కొన్ని తలుపులు పోతూ ఉంటాయి. ఆ కొన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు కొంతమంది మనుషులు దూరం అవుతూ ఉంటారు. అది కూడా మీ లైఫ్లో జరుగుతూ ఉండొచ్చు. మీరు ఏదైతే కలలు కంటారో ఆ కొన్ని కలలు నెరవేరకుండా ఆగిపోయి ఉండొచ్చు. అది కూడా మీరు గమనిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు వాటిని నష్టం అనుకుంటున్నావు. కానీ కాళీమాత అడుగుతున్నారు, అవి నిజంగా నష్టమయ్యాయా, లేక నీకు సరిపోయే జీవితాన్ని తొలగించడానికా అనేది ఇక్కడ కాళీమాత అడుగుతున్నారు. ఇక్కడ ఈ రీడింగ్లో ఒక ముఖ్యమైన సందేశం ఉంది. నీ జీవితంలో మార్పు అనేది రాబోతుంది, కానీ ముందుగా మారేది పరిస్థితి కాదు, నువ్వు అనేది చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. స్పష్టంగా చెప్తున్నారు. చాలామంది డివైన్ టైమింగ్ అంటే ఒక మంచి వార్త వస్తుంది, ఒక మనిషి తిరిగి వస్తారు, మీరు అనుకునే పర్సను, డబ్బు వస్తుంది, అదృష్టం మారుతుంది అనుకుంటారు. కానీ కాళీమాత చూపిస్తున్న మార్పు దానికంటే లోతైనది. ఇక్కడ దానికంటే లోతైనది. మీ జీవితంలో మొదట మారేది మీ సహనం. నువ్వు ఇప్పటి వరకు చాలా విషయాల కోసం ఎదురు చూసావు. ఎన్ని విషయాల కోసం ఎదురు చూసావో అది నీకు ఇంకా చెప్పని అవసరం లేదు, నీకు తెలుసు. అది ఎవరో గుర్తించడానికి, ఎవరో ప్రేమించడానికి, ఎవరో తిరిగి రావడానికి, సమయం నీకు న్యాయం చేయడానికి ఎస్పెషల్లీ. కానీ ఇప్పుడు ఒక షిఫ్ట్ వస్తుంది. నువ్వు ఎదురు చూడడం తగ్గించి ఎంచుకోవడం మొదలు పెడతావు. ఇప్పటి వరకు నువ్వు అడిగింది ఇది ఎందుకు జరగలేదు, కానీ త్వరలో నువ్వు అడిగేది ఏంటి, ఇది జరిగి ఉంటే నేను ఎంత వెనక్కి వెళ్ళిపోయేవాన్నో అది జరిగి ఉంటే అనేది ఇక్కడ మీరు గుర్తిస్తారు. అదే కాళీమాత శక్తి అని చెప్తున్నారు ఇక్కడ. కాళీమాత ఎప్పుడు వెంటనే రారు, వెంటనే ఇవ్వరు. అన్నీ కూడా ముందు తీసేస్తారు, తర్వాత చూపిస్తారు, తర్వాత నిర్మిస్తారు. ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు చూపించాలి, ఎప్పుడు నిర్మించాలి అన్నీ తెలుసు ఆవిడకి. ఈ మార్పు ఎలా కనిపించవచ్చు? కొంతమందికి ఒక పాత సంబంధం ముగియడము, కొంతమందికి ఏంటంటే ఒక కొత్త పని అవకాశం రావటము, కొంతమందికి మనసులో శాంతి రావడము, కొంతమందికి తమ విలువ తెలుసుకోవడము, మరి కొంతమందికి అయితే ఏళ్ళ తరబడి పట్టుకున్న ఒక భయాన్ని వదిలేయడం. ఏళ్ళ తరబడి పట్టుకొని ఉంటారు కొంతమంది, చాలా భయం. ఆ భయాన్ని వదిలేయడము. కాళీమాత చెప్తున్నారు, నీ లైఫ్లో రాబోయేది చిన్న మార్పు కాదు. నీ పాత ఆలోచనలతో కొత్త జీవితంలోకి వెళ్ళలేవు. అందుకే ఆలస్యం అనేది జరుగుతుంది ఇక్కడ. అందుకే కొన్ని తలుపులు మూసుకుపోయాయి. అందుకే కొందరు వెళ్ళిపోయారు. ఎందుకంటే నువ్వు అడిగింది ఒక అవకాశం, కానీ నీకు సిద్ధమవుతుంది ఒక కొత్త దశ. జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పు బయట నుంచి మొదలవ్వదు. ఒకరోజు నువ్వే ఆశ్చర్యపోతావు, ఇంతకాలం నేను ఎందుకు భయపడ్డాను, ఎందుకు వేచి చూశాను, ఎందుకు నా విలువను ఇతరుల చేతుల్లో పెట్టాను. అప్పుడు నీకు అర్థమవుతుంది, దేవతలు నిన్ను శిక్షించలేదు, వాళ్ళు నిన్ను సిద్ధం చేశారు. కాళీమాత చెప్తున్నారు ఇక్కడ. నీకు రావాల్సింది ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నీ సమయం నిన్ను మర్చిపోలేదు, నీ ప్రార్థనలు వృధా కాలేదు. కానీ ఇక ఒక పని చెయ్యాలి, గతాన్ని పట్టుకోవడం మాత్రం ఆపాలి.
ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని దేవుడిలా నమ్మడం ఆపు. అర్థమవుతుందా? నీ శక్తిని చిన్నగా చూడడం కూడా ఆపండి ఇక్కడ. ఎందుకంటే నీ జీవితంలో రాబోయే మార్పు నువ్వు వెతికింది కాదు ఇక్కడ. నువ్వు సిద్ధమైన క్షణంలో నీ దగ్గరికి వచ్చేదన్నమాట. కాళీమాత చెప్తున్నారు, సమయం రాలేదు అనుకున్నావు, కానీ నిజానికి సమయం నిన్ను తయారు చేస్తుంది అనేది మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ అన్నమాట. కాళీమాత ఇప్పుడు ఇంకో రహస్యం చెప్తున్నారు మీకు. మీ జీవితంలో రాబోయేది కేవలం మార్పు కాదు, ఒక కొత్త జన్మ. ఈ మెసేజ్ వింటున్న నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. కొన్ని కాలాలు జీవితంలో ముందుకు వెళ్ళడానికి రావు. కొన్ని కాలాలు మనలో ఉన్న పాత మనిషిని ముగించడానికి వస్తాయి. బహుశా నువ్వు ఈ మధ్య ఇలా ఫీల్ అయి ఉండొచ్చు. ఎలా? లైక్ ఏది పాతలా లేదు, మనుషులు మారిపోయారు, నీకు ఇష్టమైనవి కూడా అదే ఫీలింగ్ ఇవ్వటం లేదు, ఒకప్పుడు ఇచ్చిన ఫీలింగ్. కొన్నిసార్లు కారణం లేకుండా అలసిపోయినట్టు అనిపిస్తుంది మీకు. అప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నాలో ఏదైనా తప్పు జరుగుతుందా? కానీ కాళీమాత చెప్తున్నారు, లేదు, నువ్వు విరిగిపోవటం లేదు, నువ్వు రూపాంతరం చెందుతున్నావు. ఎందుకంటే పెద్ద మార్పులు బయటకు వచ్చే ముందు మన లోపలి ప్రపంచం వాటికి స్థలం చేయాలి, స్థలం ఇవ్వాలి. అదే నీ లోపల జరుగుతుంది. అందుకే కొంతకాలం జీవితం ఖాళీగా అనిపిస్తుంది. పాతది పూర్తిగా వెళ్ళిపోలేదు, కొత్తది ఇంకా పూర్తిగా రాలేదు. ఈ మధ్యలో ఉండే కాలాన్నే చాలామంది స్టక్ అనుకుంటారు ఇక్కడ. కానీ ఆధ్యాత్మికంగా అది ద్వారం అన్నమాట. ద్వారం తెలుసు కదా. ఇప్పుడు కాళీమాత నీకు చూపిస్తున్నది ఏంటంటే, ఇంతకాలం నువ్వు చాలా విషయాలు కంట్రోల్ చేయాలని ప్రయత్నించావు. ఎవరైనా ఉండాలని కావచ్చు, ఏదైనా జరగాలని కావచ్చు, ఒక సమాధానం రావాలని కావచ్చు. కానీ ఇప్పుడు జీవితం నేను ఇంకో శక్తి వైపు తీసుకెళ్తుంది, విడిచిపెట్టే శక్తి. ఎందుకంటే వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు. వదిలేయడం అంటే నా శక్తిని తిరిగి నా దగ్గరికి తీసుకురావడం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నా అంటే ఇక్కడ మీ ఎవరికి వాళ్ళు. నువ్వు గమనిస్తావు, ఒకరోజు ఉదయం లేచాక నీకు బాధ తగ్గిపోయిందని కాదు, అది నిన్ను కంట్రోల్ చేయడం ఆపేసిందని. ఒకరోజు నువ్వు వెనక్కి చూసి ఆశ్చర్యపోతావు, అదే విషయం కోసం నేను ఎంత ఏడ్చాను, ఈ విషయం కోసమైనా నేను ఇంత ఏడ్చాను ఇంతకాలం అని ఆశ్చర్యపోతావు. అదే డివైన్ టైమింగ్. అది నువ్వు అడిగింది ఇవ్వదు. ముందు నువ్వు ఎవరో మార్చుతుంది, తర్వాత నీకు సరిపోయేది తెస్తుంది. కాళీమాత శక్తి అనేది ఎప్పుడూ ఒకటే అన్నమాట. మొదట అబద్ధంగా ఉంటుంది కదా పొరలాగా, ఆ అబద్ధమైన భద్రతను తొలగిస్తుంది, తర్వాత నిజమైన బలాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు నిలబడిన చోట ఒక ముగింపు కనిపించవచ్చు, కానీ కాళీమాత చూస్తున్న చోటు ఏదైతే ఉందో ప్రారంభం ఉన్నది అక్కడ. అందుకే ఈ మధ్య నీలో మారుతున్నవి చిన్నవి కాదు, నీ స్టాండర్డ్స్ మారుతున్నాయి, నీ నమ్మకాలు మారుతున్నాయి, నీ ఎంపికలు మారుతున్నాయి. ఇంకా ముఖ్యంగా నీకు నువ్వు ఇచ్చే విలువ మారుతుంది. నువ్వు కోల్పోయిందంతా కూడా నీకు వ్యతిరేకంగా జరగలేదు, నిన్ను నీ నిజమైన దారికి తీసుకువెళ్ళడానికే జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. నువ్వు ఈరోజు అర్థం చేసుకోకపోవచ్చు అది, కానీ కొంతకాలం తర్వాత వెనక్కి చూసి తెలుసుకుంటావు ఖచ్చితంగా. ఆ మూసుకుపోయిన తలుపు ఆశీర్వాదం అని చెప్పి తెలుసుకుంటావు, ఆ ఆలస్యం రక్షణ అని చెప్పి తెలుసుకుంటావు, ఆ ఒంటరితనం నిన్ను తయారు చేసింది అని తెలుసుకుంటావు. ఇక నుంచి నువ్వు పాత ఏదైతే లైఫ్ ఉందో పాత జీవితాన్ని వెంబడించు. ఎందుకంటే నువ్వు గ్రహిస్తావు, నీకు రావాల్సింది నీ కోసం వస్తుంది, నీకు సరిపోయింది ఎంత పట్టుకున్నా కూడా నిలవదు అని చెప్పి నువ్వు గ్రహిస్తావు. అప్పుడు నువ్వు తొలిసారి అర్థం చేసుకుంటావు అన్నమాట. దైవ సమయం ఏదైతే ఉందో డివైన్ టైమింగ్, అది ఆలస్యంగా రాదు, అది వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండేలా వస్తుంది అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకుంటావు. నీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే, నీ జీవితంలో జరుగుతుంది సాధారణ మార్పు అనేది కాదు, విధి నీతో మాట్లాడుతున్న దశ. ఇప్పుడు ఈ మెసేజ్ వింటున్న నువ్వు ఒక క్షణం ఆలోచించు, ఎందుకు ఇప్పుడు, ఎందుకు ఇంతకాలం తర్వాత, ఎందుకు ఒక్కసారిగా నీలో ప్రశ్నలు పెరిగాయి, ఎందుకు పాత ఆనందాలు ఉన్నాయో మీలో అదే ఆనందం ఇవ్వడం లేదు ఇప్పుడు.
ఎందుకు కొన్ని సంబంధాలు, కొన్ని కళలు, కొన్ని ప్లేసెస్ అవి కూడా నీతో సరిపోవడం లేదనిపిస్తుంది మీకు. అవి అసలు మీకేమీ పని చేయట్లేదు. ఎందుకు? కాళీమాత చెప్తున్నారు. ఇవి సమస్యల సంకేతాలు కావు. ఇవి ముగింపు సంకేతాలు కూడా కావమ్మా. ఇవి పిలుపు సంకేతాలు. ఎందుకంటే జీవితం మనల్ని మార్చే ముందుగా మనల్ని అసౌకర్యానికి గురి చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. నువ్వు ఇప్పటి వరకు నిర్మించుకున్న ప్రపంచం అనేది ఒక స్థాయికి మాత్రమే సరిపోయింది. కానీ ఇప్పుడు నీ ఆత్మ ఇంకో స్థాయి కోరుకుంటుంది. అందుకే కొన్ని విషయాలు ఇక ఫిట్ అవ్వడం లేదు నీకు. ఇప్పటి వరకు నువ్వు బహుశా ఇలా బతికి ఉండొచ్చు. లైక్ అందరినీ సంతోషపెట్టడము, అందరినీ అర్థం చేసుకోవడము, నీ బాధను చిన్నగా చూపించడము, నీ కోరికలను వాయిదా వేయడము, ఇవే. కానీ కాళీమాత చెప్తున్నారు, ఇక ఆ జీవితం నీకు చిన్నదైపోయింది. నీకు ఇప్పుడు జరుగుతున్న గొప్ప మార్పు నీ చుట్టూ ప్రపంచం మారడం కాదు, నువ్వు ఏది అంగీకరిస్తున్నావో అది మారుతుంది. ఒకప్పుడు నిన్ను బాధ పెట్టినవి ఇక అంత శక్తివంతంగా అనిపించవు. ఒకప్పుడు నువ్వు వెంట పడినవి ఇప్పుడు అవసరం అనిపించవు అసలు నీకు. ఒకప్పుడు నీకు దూరం అవ్వడం భయంగా ఉండేది, ఇప్పుడు నీకు నువ్వు దూరం కావడం మాత్రమే భయంగా అనిపిస్తుంది. ఇదే మార్పు అన్నమాట. ఇదే మార్పు. కాళీమాత ఎప్పుడూ కూడా చేతిలో పువ్వు మాత్రమే పట్టుకోరు. కొన్నిసార్లు ఆమె చేతిలో ఖడ్గం కూడా ఉంటుంది, తెలుసు కదా. అది శిక్ష కోసం కాదమ్మా. నీ జీవితంలో స్థలం ఆక్రమించిన భయము, అనుమానము, పాత గుర్తింపులు, నీకు సరిపోని బంధాలను కట్ చేయడానికి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దశలో నీకు ఇలా అనిపించవచ్చు, అందరూ ముందుకు వెళ్తున్నారు, నేను మాత్రం ఆగిపోయాను. కానీ కాళీమాత చెప్తున్నారు ఇక్కడ, నువ్వు ఆగలేదు, నువ్వు దిశ మార్చుకుంటున్నావు. మరి దిశ మారే సమయంలో వేగం అనేది తగ్గుతుంది మరి. ఎందుకంటే కొత్త దారి పరుగుతో కాదు కదా, స్పష్టతతో మొదలవుతుంది. కొన్ని తలుపులు ఎందుకు మూసుకుపోతాయో ఇప్పుడే అర్థం కాకపోవచ్చు. కొన్ని ప్రార్థనలు మీరు చేసేవి ఎందుకు ఆలస్యం అవుతున్నాయో కూడా తెలియకపోవచ్చు మీకు. కానీ ఒకరోజు నువ్వు వెనక్కి చూసి చెప్తావు, నాకు అప్పుడే దొరికి ఉంటే నేను ఈరోజు అయ్యేదాన్ని కాదు, ఇలా అయ్యేదాన్ని కాదు, ఇలా అయ్యేవాడిని కాదు. అదే దైవ సమయం అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. యూనివర్స్, కాళీమాత అంతా వారి శక్తే. కాళీమాత నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఇక నుండి జీవితం ముందు అడగకు, ఎలాగని, ఎప్పుడు అని అడగకు. ఎప్పుడు అడగకు. నేను సిద్ధమయ్యానా అని అడుగు. ఎందుకంటే నువ్వు వెతుకుతున్న తలుపు బయట ఎక్కడో లేదు. నువ్వు మారిన క్షణంలో అదే తలుపు తెరుచుకుంటుంది, గుర్తుంచుకో. నిన్ను విడిచిపోయింది నేను నిర్వచించదమ్మా. ఆలస్యం అనేది నీ విలువను తగ్గించదు. ఖాళీ సమయం అనేది ఏదైతే ఉంటుందో, నీ ప్రయాణము ఆగిపోయిందని కాదు. ఆ ఖాళీ సమయం నీలో ఇప్పుడు నిశ్శబ్దంగా తయారవుతున్నది ఏంటి? కొత్త అదృష్టం కావచ్చు, కొత్త నువ్వు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. మరి కొత్త నువ్వు వచ్చిన తర్వాత పాత జీవితం నిన్ను గుర్తుపట్టదు. కాళీమాత ఇప్పుడు తలుపుల దగ్గర నిలబడి ఒక గుప్తమైన సందేశం చెప్తున్నారు సాక్షాత్తు మీకు. నువ్వు ఎదురు చూస్తున్నది ఒక సంఘటన కాదు, నువ్వు విధి దిశ మార్చుకునే క్షణము. ఈ మధ్య నీకు ఒక విచిత్రమైన అనుభూతి వచ్చి ఉండొచ్చు ఆల్రెడీ. అన్నీ సాధారణంగానే జరుగుతున్నాయి, కానీ ఏదో లోపల పాతలా అనిపించడం లేదు. ఉదయం లేస్తావు, పనులు చేస్తావు, మాట్లాడుతావు, నవ్వుతావు, కానీ లోపల ఒక చిన్న స్వరం అడుగుతోంది, ఇంతేనా? ఆ ప్రశ్న భయం కాదు, ఆ ప్రశ్న అసంతృప్తి కాదు, అది మేల్కొల్పు అన్నమాట. ఎందుకంటే ఒక దశ వరకు మనం జీవితం మనకు ఇచ్చిన పాత్రలో జీవిస్తాం, కానీ ఒక దశ తర్వాత మన ఆత్మ మనల్ని పిలవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు నువ్వు అదే దశలో ఉన్నావని కాళీమాత చూపిస్తున్నారు ఇక్కడ. నువ్వు అనుకున్నావు జీవితం నన్ను పరీక్షిస్తోంది, కానీ ఆమె చెప్తున్నారు, లేదు,
జీవితం నిన్ను ఎంపిక చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మార్పు రాదు. కొంతమంది అదే చోట సౌకర్యంగా ఉండిపోతారు. కానీ కొంతమందిని జీవితం వదలదు. వాళ్ళలో ఇంకా పెద్దది ఉందని తెలుసు కాబట్టి వదలదు. పట్టుకొని పైకి రావాలని తీసుకొస్తారు. నువ్వు బహుశా గమనించకపోవచ్చు. ఇటీవల నీకు కొన్ని విషయాలపై ఓపిక తగ్గింది. ఖచ్చితంగా తగ్గింది. ఖాళీ మాటలు, అర్థం లేని బంధాలు, ఇన్ని చిన్న చూపు చూసి వచ్చే ఉంటాయి కదా సిచ్యువేషన్స్. ఆ చిన్న చూపు చూసే సిచ్యువేషన్స్, ఎప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన ప్లేసెస్, ఇవన్నీ కూడా నీకు భారంగా అనిపించడం మొదలైంది ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్విప్పుడు బయట ప్రపంచం మారాలని కోరుకోవడం లేదు. నువ్వు నీ అంతర్గత సత్యానికి సరిపోయే జీవితాన్ని కోరుకుంటున్నావు. ఇది చాలా పెద్ద మార్పు. ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తారు. పాత జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కాళీమాత చెప్తున్నారు, కొన్ని వంతెనలు దాటడానికి నిర్మించబడతాయి, ఎప్పటికీ నిలబడడానికి కాదు, దాటడానికి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇప్పటికీ పాత నీ జీవిత కథని పట్టుకొని ఉంటే కొత్త అధ్యాయం తెరుచుకోదు. అందుకే ఈ మధ్య కొన్ని విషయాలు చేతిలో ఉండి కూడా జారిపోతున్నాయి. కొన్ని ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యం అవుతున్నాయి. కొంతమంది మనుషులు నిన్ను అర్థం చేసుకోవడం తగ్గింది. ఇది తిరస్కారం కాదు, ఇది జీవితంలో స్థలం ఖాళీ చేయడం అన్నమాట. ఎందుకంటే నువ్వు అడిగింది ఒక ఆశీర్వాదం, కానీ దానికి ముందు ఆశీర్వాదాన్ని మోయగల వ్యక్తిగా మారాలి కదా నువ్వు. ఇప్పుడు కాళీమాత నిన్ను అదే తయారు చేస్తున్నారు. అదే విధంగా దానికోసం నిశ్శబ్దంగా, లోతుగా, బయటకి కనిపించకుండా తయారు చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పు ఒక కాల్ కాదు, ఒక మనిషి కాదు, ఒక అదృష్టం కాదు. అది ఒకరోజు అకస్మాత్తుగా నీకు అర్థమయ్యే నిజమమ్మా. ఇది నేను ఎదురు చూసింది బయట కాదు, నేను ఎదురు చూసింది నా కొత్త రూపం అని చెప్పేసి ఆ రోజు నువ్వు పరిగెత్తడం ఆపేస్తావు అన్నమాట. బలవంతంగా ఏది పట్టుకోవు. భయంతో నిర్ణయాలు తీసుకోవు. ఎందుకంటే నీకు తెలిసిపోతుంది నీకు సరిపోయేది నిన్ను వెతుక్కుంటూ కూడా వస్తుంది అని చెప్పేసి. అప్పుడు నువ్వు తొలిసారి జీవితాన్ని నెట్టడం కాదు, జీవితం నిన్ను తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది నీకు. నువ్వు సమయాన్ని వెంబడించకు, నీ వెలుగును పెంచు. నీకు ఏదైతే భగవంతుడు శక్తి ఇచ్చారో ఆ శక్తి ద్వారా నీ వెలుగును పెంచు. సమయం అనేది స్వయంగా నీ వైపు తిరుగుతుంది ఆటోమేటికలీ. కాళీమాత చెప్తున్నారు మీకు. ఈ రీడింగ్ ఇక్కడితో ముగియడం లేదమ్మా. ఎందుకంటే కొన్ని సందేశాలు వినడానికి రావు, అవి లోపల మేల్కొనడానికి వస్తాయి. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిని కాళీమాత చాలా స్పష్టంగా చూస్తున్నారు. నువ్వు ఇక పాత జీవితం నుంచి పూర్తిగా బయటకు వచ్చిపోలేదు, ఇంకా రాలేదు. కొత్త జీవితంలో కూడా పూర్తిగా అడుగు పెట్టలేదు. నువ్వు రెండు ప్రపంచాల మధ్య నిలబడి ఉన్నావు. ఒకటి నీకు తెలిసిన జీవితము, మరొకటి నీకు సరిపోయే జీవితము. ఈ మధ్యలో ఉండే నిశ్శబ్దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏమీ జరగట్లేదు అనుకుంటారు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే అదే అత్యంత శక్తివంతమైన దశ. ఎందుకంటే ఇదే సమయంలో విధి నిర్ణయాలు తీసుకుంటుంది. నీకు కనిపించకుండా, నీ అనుమతి లేకుండా కాదు, నీ ఎదుగుదల కోసం అన్నమాట అది. ఇప్పుడు కాళీమాత నీ చేతిలోని ఒక పాత అలవాటును తీసేయాలనుకుంటున్నారు. ప్రతి విషయానికి వెంటనే అర్థం కావాలనే అవసరం. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నమ్మితే అది లాజిక్, కానీ నువ్వు నమ్మి ముందుకు నడిస్తే అది విశ్వాసం. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? చాలా చాలా డీప్ పాయింట్ ఉంది అందులో. నీ జీవితంలోకి రాబోయే మార్పు ముందు ఒక పరీక్ష ఉంటుందమ్మా. ఏదైతే ఒక మార్పు ఉందో దాని ముందు పరీక్ష ఉంటుంది. అది నువ్వు పాత కథకు తిరిగి వెళ్తావా, లేదా నీ కొత్త పిలుపుని అంగీకరిస్తావా? ఆ సమయంలో ఎవరు చప్పట్లు కొట్టకపోవచ్చు, ఎవరో నీ మార్పుని వెంటనే గుర్తించకపోవచ్చు, కానీ లోపల నువ్వు తెలుసుకుంటావు,
ఇక వెనక్కి వెళ్ళలేనని. ఎందుకంటే కాళీమాత శక్తి ఒకసారి మేల్కొంటే పాత పరిమితుల్లో జీవించడం అసాధ్యమవుతుంది. ఆ రోజు నువ్వు కోరికలతో జీవించవు, స్పష్టతతో జీవిస్తావు. భయంతో నిర్ణయాలు తీసుకోవు, అంతర్గత బలంతో తీసుకుంటావు డెసిషన్స్. ఎవరి ఆమోదం కోసం ఎదురుచూడు, నీ దారిలో నడుస్తావు నువ్వు. అప్పుడు నీకు తెలుస్తుంది నీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యము, ఏదైతే చాలామంది మీ నుంచి సెపరేట్ అయిపోయారో ఆ విడిపోవడము, ప్రతి మూసుకుపోయిన తలుపు, ప్రతి సైలెన్స్, అవి శిక్షలు కాదు. అవి నిన్ను నీ నిజమైన సమయానికి తీసుకెళ్ళిన మెట్లు. అప్పుడు కాళీమాత చివరి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇప్పుడు ఇదంతా జరిగిన ప్రాసెస్ తర్వాత నీ జీవితంలో రాబోయేది చిన్న ఆనందం కాదమ్మా, అది నీకు నిన్ను తిరిగి పరిచయం చేసే దశ. అందుకే భయపడకమ్మా, తొందరపడకు కూడా, నిరూపించుకోవడానికి పరిగెత్తకు. ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది, నిన్ను పరీక్షించాల్సింది పరీక్షించింది. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, నీ సమయము, నీ పిలుపు, నీ పునర్జన్మ. కాళీమాత చెప్తున్నారు, నువ్వెదురు చూసింది జీవిత మార్పు కాదు, జీవితం నిన్ను ఎదురు చూసింది. అర్థమవుతుందా? కాళీమాత ఈరోజు చాలా పవర్ఫుల్ సందేశం ఇచ్చారమ్మా. దాన్ని ప్రతిదీ 1కి 4 సార్లు చూడమని చెప్పి నేను చెప్తాను. 1కి 4 సార్లు చూసినప్పుడు మీకు ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా మీ నరాలలోకి, రక్తంలోకి వెళ్ళిపోవాలి. అది మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాళీమాత ఈరోజు చెప్పారు. అది మీకు కూడా తెలుసు. 1కి 4 సార్లు వినండి. విన్నా కొద్దీ మీకు ఇంకొకటి కొత్త విషయం తెలుస్తుంది. అది మీ ఎక్స్పీరియన్స్లో ఫేస్ చేయకపోతే నన్ను అడగండి, చాలా యూజ్ ఉంటుంది. కాళీమాత చాలా అద్భుతమైన సందేశం ఈ నా తిథి ద్వారా మీకు అందజేశారు. సో మీరు అది వినడం కాదు, ఆచరణలో పెట్టి మీ లైఫ్ను వృద్ధిలోకి తీసుకొస్తారు. ఇక్కడ కాళీమాత శక్తి అంటే ఇది యూనివర్స్ పవర్ అని తీసుకోండి అమ్మ. ఇక్కడ ఏ మతపరమైన విధంగానూ తీసుకోవద్దు. సాక్షాత్తు యూనివర్స్ ఇస్తున్న సందేశం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ రీడింగ్ ఎవరికి చేరాలో వారికి చేరుతుంది. ఇది రాసులతో సంబంధం లేదమ్మా. మీరు చూస్తున్నారు అంటే ఈ సందేశం మీరు వినాలి కాబట్టి మీకు యూనివర్స్ వినేలా చేస్తున్నారు అనేది మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.